హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మినిస్టర్ గారి ఇంట్లో బారసాలకు రెడీ అవుతూ ఉంటారు. అమ్మమ్మ గారేమో కావ్య బిడ్డని ఎత్తుకొని ఏం పేరు పెట్టాలి అని చెప్పి రాజుని అడుగుతూ ఉంటుంది. రాజేమో ఇందిర అని పెడదామా అని చెప్పి అంటాడు. అందుకు అమ్మమ్మ గారు నా పేరు పెడితే రేపు ఇది పెద్దదయ్యి నన్ను తిట్టుకుంటుందిరా ముసలిదాని పేరు పెట్టారు అని చెప్పి అంటుంది. అందుకు రాజు, "సరే అయితే మనం ఇందిర అనకుండా ఇందు అంటే సరిపోతుంది కదా!" అంటాడు. అంతలో ధాన్యలక్ష్మి, "మీకు ఒక్క మనవరాలే కాదు ఉంది. పైన కూడా ఇంకో మనవరాలుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి" అంటుంది. అంతలో అప్పు, కళ్యాణ్‌లు పాపని కిడ్నాప్ చేసిన రౌడీలను కలవడానికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. గుడికి అని చెప్పి ఆహ్, అత్తగారికి అబద్ధం చెప్పి బయలుదేరతారు అప్పు, కళ్యాణ్. ఇంతలో రేఖ వాళ్ళ అమ్మ అయిన రుద్రానికి ఫోన్ చేసి అప్పు, కళ్యాణ్‌లు రౌడీలను కలవడానికి వెళ్తున్నారు అని చెప్తుంది. పైగా అందరూ మినిస్టర్ గారి ఫంక్షన్‌కి, బారసాల ఫంక్షన్‌కి బయలుదేరుతున్నారు మమ్మీ అని కూడా చెప్తుంది. అప్పుడు రుద్రాని మంచి స్కెచ్ వేస్తుంది. అక్కడికి వచ్చి నేను వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి నాకు ఇల్లు అంటే వాల్యూ తెలిసింది అని చెప్పి ఇంట్లో మరలా అడుగు పెడతాను అని చెప్పి చెప్తుంది. అంతేకాక కళ్యాణ్, అప్పులు రౌడీలను కలవడానికి వెళ్ళిన వాళ్ళు ఇక రారు. వాళ్ళని యాక్సిడెంట్ చేపిచ్చి చంపిస్తాను అని చెప్పి అంటుంది. తరువాత అందరూ కలిసి మినిస్టర్ గారి ఇంటికి వెళ్తారు. మినిస్టర్ గారు తన భార్య తులసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కావ్య మినిస్టర్ గారి పాపని ఎత్తుకొని ముద్దాడుతుంది. మినిస్టర్ గారు రాజుతో నన్ను క్షమించండి. అందరూ ఫంక్షన్‌కి వచ్చినందుకు థాంక్ యూ. నన్ను క్షమించి అందరూ వచ్చారు. చాలా థాంక్స్ అండి అని చెప్పి అంటాడు. తులసి గారేమో కావ్యను పాపను ఉయ్యాలలో వేయమని చెప్తుంది. కావ్య నేను కాదు మీరే వేయండి అని చెప్పి అంటుంది. అందుకు తులసి గారు, "నా బిడ్డకు ఆయుష్ ఇచ్చింది నువ్వే కదా కావ్య! నువ్వే వెయ్యాలి. తన భవిష్యత్తు బాగుండాలంటే నువ్వే ఉయ్యాలలో వెయ్యండి" అని చెప్పి చెప్తుంది. అంతటితో కావ్య ఏమో తనని ఉయ్యాల్లో వేయడానికి రెడీ అవుతూ ఉంటుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో అప్పు, కళ్యాణ్‌లకు యాక్సిడెంట్ చేయిస్తుంది రుద్రాణి. పైగా దుగ్గిరాల ఫ్యామిలీతో నేను అక్కడికి వచ్చి బారసాల దగ్గరికి వచ్చి నేను మారిపోయాను. నాకు ఇంటి విలువ తెలిసింది. ప్లీజ్ నన్ను ఇంటికి రానివ్వండి అని బ్రతిమలాడుకుంటుంది. అంతలో యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న అప్పు, కళ్యాణ్‌లు వచ్చి నిజం చెప్తారు. పాపను మార్చింది తినే. రుద్రాణి అత్తయ్యే. మరలా మమ్మల్ని కిడ్నాప్ చేసింది కూడా రుద్రాణి అత్తయ్యే. దీనన్నిటికి కారణం రుద్రాణి అత్తయ్యే అని చెప్పి చెప్తారు. కావ్య పిచ్చి కోపంతో రుద్రాణిని చెప్పుతో కొడుతుంది. అందుకు రుద్రాణి ఏం రివెంజ్ తీర్చుకుంటుందనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.